ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 29వ శ్లోకం. భండపుత్రవదోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత. భండాసురపుత్రులను వధించుటలో బాలా త్రిపుర సుందరి చూపిన ఉత్సాహమును చూచి ఆ పరాక్రమమునకు ఆనందపడింది అమ్మ. చతుర్బాహుడు, చకోరాక్షుడు, చతుశిరుడు, వజ్రఘోషుడు, ఊర్ధ్వకేశుడు, మహామాయుడు, మహాహనుడు, మఖశత్రువు, మఖస్కందుడు, సింహఘోషుడు, సురాలకుడు, అంధకుడు, సింధనేత్రుడు, కృపకుడు, కృపలోచనుడు, గుహాక్షుడు, గండలుడు, చంద్రవర్ముడు, యమాంతకుడు, లడ్డనుడు, పండసేనుడు, పురజిత్తు, పూర్వమారకుడు, స్వర్గశత్రువు, సర్వబలుడు, దుర్గుడు, సర్వకంటకుడు, అతిమాయుడు, బ్రహ్మన్మాయుడు, ఉపమాయుడు అను 32 మంది బండాసురుని పుత్రులు. జీవునిలో గల జన్మలోని అజ్ఞాన వృత్తులకు ఇవి సంకేతాలు. ఇవన్నీ అజ్ఞాన మాలిన్యాలు, అజ్ఞానటపు ఆలోచనలు. ఈ ఆలోచనలు నశించిన గాని జ్ఞాన మార్గంలో పురోగతి కనిపించదు. ఇదంతయు మనస్సునకు సంబంధించింది. భండుని ఆత్మశక్తులు భండపుత్రులు. అదేవిధంగా అమ్మ యొక్క ఆత్మస్వరూపమే బాలా త్రిపుర సుందరి. నవవర్షప్రాయం అనగా 9 సంవత్సరముల బాల. భండపుత్రులను వధిస్తాను అన్నది. 1000 హంసల రథమును సృజించి ఇవ్వటమే కాక అనేక శస్త్రాస్త్రములను కూడా నిచ్చింది. తన కర్ణికా రథంపైనెక్కి భండపుత్రులను ఎదుర్కొనింది బాలా త్రిపుర సుందరి. బాలా చేయు యుద్ధమును చూచి వారాహి, శ్యామలాదేవీలు ఆశ్చర్యపోయారు. నారాయణాస్త్రంతో వారి వెంటనున్న సైన్యమును వధించినది. చివరకు అర్ధచంద్రాకార బాణంతో భండపుత్రులను వధించినది బాలా త్రిపుర సుందరి. భండపుత్రులను లేక జన్మ మాలిన్య నాశనం చేయుటకు కావలసినది బాలా మంత్రోపాసన. సద్గురువుచే ఉపదేశం పొంది చేయుట సాంప్రదాయమవుతుంది. బాలా రథం హంసలచే లాగుటలో ప్రాణాయామాన్ని సూచిస్తోంది. సగర్భమంత్రం సంకేతమైనదిగా గమనించదగ్గది. సర్వమంత్ర సంకేతమైనది బాలామంత్రం. శ్రీచక్రపరంగా బాలా త్రిపుర సుందరి ఉనికి బిందువు, త్రికోణం, అష్టత్రికోణములుగా కల అంతరావరణ. దీనికి 2 పక్కల వారాహి, శ్యామలాదేవీలు కలరు. ఇది అంతయు బాలా విద్యగా ప్రసిద్ధి చెందింది. ఓం ఐం హ్రీం శ్రీం భండపుత్రవదోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. రాక్షసరాజగు బండాసురుని మంత్రి విశుక్రుని వధించినట్టి మంత్రిని శ్యామలాదేవిని చూచి సంతోషపడింది అమ్మ శ్రీలలితాంబ. శ్రీలలితాపాఖ్యానం అనుసరించి శ్యామలాదేవిని విశుక్రుని వధించింది. బండాసురుని కుడి ఎడమ భుజముల నుండి విషంగా విశుక్రులు ఉద్భవించారు. అహంకార మమకారములకు సంకేతములు విషంగ విశుక్రులు. శుక్రం అనగా తేజం,
ఆ తేజస్సును పీల్చివేయుటచే నిర్లిప్తతాభావం, నిరాసక్తతాభావం అమ్మ సైన్యంలో ఏర్పడింది. ప్రాపంచిక లాలస ఏర్పడింది. అజ్ఞానమునకు మొదటి అవస్థ ఇదే. శరీరమే నేను అను భావానికి మూలం. ఈ మొత్తం భావరూపమే విశుక్రుడు. శ్యామలాదేవి సర్వ విజ్ఞాన స్వరూపురాలు. ఆమె ప్రభావంతో అమ్మ సైన్యంలో ఓ రకమగు స్పందన ఏర్పడింది. అది ఏ విమర్శన. దానినే విరచిత అన్నారు. దీనితో అనాసక్తి ఉన్న చోట జాగృతి చోటు చేసుకుంది. దీనితో శ్యామలాదేవి విశుక్రునిపై బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని ప్రయోగించి వధించెను. దాని ప్రభావంతో విశుక్రుడు మరణించాడు. వివేకంతో అహంకారం నశించింది. ఈ విధంగా మొత్తానికి అహంకారం నశించింది. ఓం ఐం హ్రీం శ్రీం మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషితాయై నమః.